నేను ఉలిక్కిపడి లేచి చూసేసరికి సంధ్య ఏమో బెడ్ మీద కూర్చొని డోర్ వైపు అలానే చూస్తుంది. నేను కూడా డోర్ వైపు చూశాను. అయితే డోర్ కొంచెం ఓపెన్ చేసింది. ఇంకా అంతే, నాకైతే గుండె జల్లానింది. నేను పైకి లేచలోపే సంధ్య ఫాస్ట్ గా డోర్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసేసింది. ఆ రోజు రాత్రి జరిగింది మీతో చెప్తుంటే ఇప్పుడు కూడా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. బయట చూస్తే ఒక పొగ మనిషి రూపంలో ఉంది. అది ఎటూ కదలట్లేదు. నేనైతే అలానే చూస్తూ ఉండిపోయా దానిని. నేను ఈ హాస్టల్ కి వచ్చినప్పటి నుంచి సీసీ కెమెరాస్ లో కాకుండా రియల్ గా చూడడం అదే ఫస్ట్ టైం. కాసేపటికి ఆ పొగ చిన్నగా రూమ్ లోకి వస్తున్నట్లు అనిపించింది. భయమేసేసి నేనైతే సంధ్య గురించి కూడా ఏం పట్టించుకోకుండా తనని అలానే వదిలేసి వాష్రూమ్ లోకి వెళ్లి గడిపెట్టేసుకున్నాను. బయట ఏమవుతుందో తెలీదు, సంధ్యకి ఏమైందో కూడా తెలీదు. ఆ నైట్ మొత్తము ఒకటే సౌండ్స్. మార్నింగ్ వరకు భయపడుతూనే వాష్రూమ్ లోనే ఉండిపోయాను. నా ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఓనర్ కి కాల్ చేద్దామంటే బెడ్ పైనే ఉంది. చాలా సేపటికి విండోల నుంచి బయటకి చూస్తే కొంచెం వెలుతురు కనిపించింది. ఇంకా మార్నింగ్ అయిందేమో అని వాష్రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి బయటకి చూస్తే సంధ్య మాత్రము తన బెడ్ మీదనే పడుకొనుంది. తనొక్కటే ఉంది రూమ్ లో, ఇంకెవ్వరూ లేరు. నైట్ సంధ్య నేను వద్దు అని చెప్పినా కూడా డోర్ ఓపెన్ చేసేసరికి నాకైతే తనతో మాట్లాడాలనిపించలేదు. కొంచెం భయంగానే వాష్రూమ్ లో నుంచి బయటకు వచ్చిన తరువాత ఇంకా ఫ్రెష్ అయ్యి తనని నిద్ర లేపకుండానే ఆఫీస్ కి వెళ్ళిపోయాను. రోజుట్లా కాకుండా ఆ రోజు మాత్రము 1 అవర్ ముందే ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఈ రూమ్ లో ఉండలేక ఈ కొద్ది రోజులుగా నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ వలన వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అంటే కొన్ని టీమ్స్ లో ఎంప్లాయీస్ నీడ్ ఉన్నా కానీ రిక్వైర్మెంట్ కి సెట్ అయ్యే పర్సన్స్ ని కాంటాక్ట్ అవ్వలేదు. సో నాకైతే వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం ఇలా చేయకని. నేను జాబ్ లో జాయిన్ అయ్యి ఇయర్స్ అవుతున్నా కానీ ఒక్కరితో ఒక మాట కూడా అనిపించుకోలేదు. అలాంటిది ఈ హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి చాలానే ఫేస్ చేశాను. ఆ రోజు ఆఫీస్ అయిపోయింది, రూమ్ కి వచ్చాను. నెక్స్ట్ 2 days ఏమో వీక్ ఆఫ్, అంటే సాటర్డే సండే. అందుకని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నైట్ నిద్రపోవాలంటేనే భయం వేసేసింది. అందుకని నైట్ మేలుకొని మార్నింగ్ నిద్రపోదాంలే అని నైట్ మొత్తము మూవీస్ చూద్దామని ఫిక్స్ అయ్యాను. అలా నైట్ తినేసి, అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చాను, తనని పిలవలేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో మూవీ చూస్తున్నాను. టైం మిడ్-నైట్ 2:30 అయింది. ఎలాంటి సౌండ్స్ రాలేదు బయట నుంచి. 3:30 అయింది, 4:30 అయింది, 6:30 అయింది. ఎలాంటి సౌండ్స్ రాలేదు. నాకైతే ఏం అర్థం కాలేదు. ముందు రోజు నైట్ ఆ ఆత్మ డోర్ తట్టగానే సంధ్య డోర్ ఓపెన్ చేసింది కదా, వాళ్ళ అక్కని చూసినందుకు ఆ ఆత్మ వెళ్ళిపోయి ఉంటుందా, లేకపోతే ఈ సంధ్యలోకి దూరుంటుందా అని సంధ్య వైపు చూస్తే తను మాత్రము చప్పుడు లేకుండా నిద్రపోతుంది. సర్లే వెళ్ళిపోయి ఉంటుందిలే, ఈ పని ముందే చేస్తుంటే బాగుండేది అనుకొని ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు అని హ్యాపీగా ఉన్నాను. ఆ 2 days వీక్ ఆఫ్ కదా, ఆ 2 days నైట్ మొత్తము మూవీ చూడడము, మార్నింగ్ నిద్రపోవడము ఇలానే చేశాను.